మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం జూన్ 25 నుండి జూలై 3వ తేదీ వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు 9 పగళ్లు రాత్రులుగా వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ప్రతిరోజు రోజువారీ హోమం, అభిషేకం నిర్వహిస్తారు. లక్షలాది మంది తమ తమ కోరికల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ప్రతి ఏటా చేస్తారు. ఈ పూజను ప్రతిరోజు సూర్యాస్తమయం అయ్యాక చేస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు శుభం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తాయని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి, శుద్ధీకరణకు కూడా సమయం. జీవితంలో ఎదిగేటప్పుడు తగిలే దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, సమస్యలు తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైందంటారు. సమాజంలో కీర్తి కలిగేందుకు, అనుకున్న పనులందు విజయాన్ని పొందేందుకు వారాహిదేవిని పూజించడం మంచిదని పండితులు చెబుతారు. Download ShareChat.